की మీడియా సోదరులకు హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. బాగున్నారా అన్న అందరూ? జగిత్యాలలో ఏం నడుస్తుంది? కిబాలా నడుస్తున్నట్టుంది. కిబాలానే బాగా హల్చల్ చేస్తున్నట్టుంది. మీడియా మిత్రులు కూడా చూశారు. దాని గురించి నేను 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకంటే అక్కడ ఒక బ్యూటిఫికేషన్ చేద్దామని అక్కడి వరకే డివైడర్ కట్టి యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఏది డివియేట్ చేయకుండా నేను నిలబడి మరీ చూసుకున్నాను. మేము లేని సమయంలో దాన్ని కట్ చేసి ముందుకు జరపడం జరిగింది. చిన్న విషయం అన్న, 1948లోనే నిజాం ప్రభు వెళ్ళినప్పుడు సెప్టెంబర్ 17న, మరి 1949లోనే ఇండియన్ స్టాంప్ యాక్ట్స్ మనకి ఇంప్లిమెంట్ అయినప్పుడు, హైదరాబాద్ ప్రజానికానికి అందరికీ కూడా ఇంప్లిమెంట్ అయినప్పుడు 1952లో ఈ కిబాలా ద్వారా దీన్ని కొనడం ఏంటో లాజికల్గా ఒకసారి ఆలోచించాలి. అక్కడే తెలిసిపోతుంది. దయచేసి గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు, మీరు జిల్లా మెజిస్ట్రేట్ గారు, మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాను. పెట్రోల్ బంక్కి సంబంధించినటువంటి ఓనర్లమని చెప్పుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారు కిబాలా పత్రాన్ని కోర్టుకు సమర్పించాలని చెప్పారు. దయచేసి ఆ కిబాలా పత్రాన్ని జిల్లా కలెక్టర్ గారు తీసుకొని దాన్ని తర్జుమా చేయిస్తే, ఆ కిబాలా పత్రం ఏదైతే ఉందో దాన్ని తర్జుమా చేయిస్తే ఖచ్చితంగా నిజమేంటో ఆధారాలతో బయటపడుతుంది. ఆ తర్జుమా కూడా అందరి సమక్షంలో, అధికారులందరి సమక్షంలో బహిర్గతంగా చేయించగలిగితే మసిపూసి మారేడుగాయ చేయకుండా ఉంటుంది. ఎందుకంటే దయచేసి నేను ఇప్పుడు అందులో ఇన్వాల్వ్ అవుతున్న అధికారులను కూడా కోరుతా ఉన్నాను. మీ మీద పొలిటికల్గా ఇప్పటికే ప్రెషర్ ఉంటుంది. పొలిటికల్గా అనేకంటే ఎవరైతే నేను సీఎంకి దగ్గర, సీఎం సహకారంతో నేను పనిచేస్తూ ఉన్నాను అని చెప్పుకుంటున్న జగిత్యాల నాయకులు ఎవరైతే ఉన్నారో వారి ప్రెషర్ ఖచ్చితంగా అధికారుల మీద ఇప్పటికే ఉంటుంది. ఎందుకంటే మరీ కాపాడుకుంటూ వస్తున్నారు కదా, ఆ ప్రెషర్కి లొంగకుండా ఒక వారం రోజుల కిందట గౌరవనీయులైనటువంటి మాజీ ఎమ్మెల్సీ గారు కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది. వారే మొదలు పెట్టడం జరిగింది, ఐ థింక్, నాకు తెలిసి. కానీ అప్పుడు 40 సంవత్సరాల కాలంలో, ఇది 60 సంవత్సరాల ఇష్యూ, 40 సంవత్సరాల కాలం వారి రాజకీయ జీవితం ఉంది. వారు ఇక్కడే ఉన్నారు, పదవిలో ఉన్నారు. అంతకుముందు కూడా అప్పుడేం పట్టించుకోవడం, నిజంగా ఇప్పుడు పట్టించుకోవడం నిజంగా ఆలోచించదగిన విషయం. అప్పుడు ఎందుకు మరి అధికారం ఉండి కూడా చేయలేకపోయారో మాకు తెలియదు. కానీ ఇప్పటికైనా దాని గురించి బహిర్గతం చేసి బహిరంగంగా మాట్లాడారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా రాజకీయ పార్టీలకు అతీతంగా పట్టణ ప్రజల గురించి, పట్టణ అభివృద్ధి గురించి అందరం కదులుదాం. ఖచ్చితంగా మేము కూడా రెడీ ఉంటాం. జేఏసీ ఫామ్ చేయండి. దీని గురించి మీరు ఒక జేఏసీ ఫామ్ చేయండి. గౌరవనీయులైనటువంటి మాజీ ఎమ్మెల్సీ గారు, జగన్ రెడ్డి గారు, ఈ ఒక్క విషయంలో రాజకీయాలకు అతీతంగా మేము కూడా మీతో పాటు ఉంటాం, సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ప్రజల సంక్షేమం ముఖ్యమని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఒక జేఏసీ ఫామ్ చేసి ఖచ్చితంగా అది స్వాధీనం అయ్యే వరకు కూడా పోరాటం చేద్దామని నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు బాగా డప్పు కొట్టుకోవడం అలవాటైనట్టుంది. కేంద్రం నుంచి ఏమొచ్చినా అన్నీ మేమే తీసుకొని వచ్చినాం, నేనే తిరిగినా అని చెప్పుకోవడం బాగా అలవాటైనట్టుంది. మొన్నటికి మొన్న గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు అర్బన్ లోకల్ బాడీస్కి ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. జగిత్యాల పట్టణానికి సంబంధించి మున్సిపాలిటీకి 62 కోట్ల నిధులు వచ్చినాయి. మరి ఆ నిధులు కూడా నేనే అడిగి తీసుకొచ్చినా అని మాట్లాడుతూ ఉన్నారు. అవి కంప్లీట్గా గౌరవనీయులు ఎంపీ గారి ప్రత్యేక చొరవ వలన జగిత్యాల మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం ద్వారా శాంక్షన్ అయినటువంటి నిధులు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ మరింత చేరువ చేయాలన్నటువంటి ఉద్దేశంతో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని మన చెలిగల్కి తీసుకొని రావడం జరిగింది, మన జగిత్యాల నియోజకవర్గం. అందున జగిత్యాల పట్టణానికి దగ్గరగా ఉంది. మరి అప్పుడు కూడా ఎంపీ గారు ప్రత్యేక చొరవ చేసిన, గతంలో కూడా మాట్లాడడం జరిగింది. ఎంపీ ఎలక్షన్స్ టైంలో కూడా మరి హామీ ఇవ్వడం జరిగింది, అప్పుడే మాట్లాడడం జరిగింది. మరి ఈ పెద్ద మనిషి కూర్చొని అది కూడా నేనే తీసుకొని వచ్చినా అని చెప్తా ఉన్నారు. నేనేం ఆడాలో కూడా నాకు అర్థం కావట్లేదు.
తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా కూడా నాకు తెలియట్లేదు. ఎప్పుడు వెళ్ళినా ప్రజాభవన్కి ఎప్పుడు వెళ్ళినా ఓ చిట్టిని బిల్లు చిట్టిని జేబులో పెట్టుకొని వెళ్ళేట ఆయన కాంట్రాక్టర్ల బిల్లు చిట్టీలనే ఏమో అనుకోకుండా మళ్ళీ కాంట్రాక్ట్లు ఉన్నాయి కదా పాపం, కాంట్రాక్ట్లు కంపెనీలు కదా, వాళ్ళ కోసం బిల్లు చిట్టీలు వేసుకొని వెళ్తారు. ఇక దాన్ని అభివృద్ధి అని చెప్పుకుంటారు. సరే మంచిదే లేదు, మీరు అభివృద్ధి చేస్తే మంచిది, అభివృద్ధి కోసం మేము కూడా ముందుకు వస్తాం. కానీ ఈ మందికి పుట్టిన పిల్లల్ని మన పిల్లలను ముందు పెట్టుకున్నాడు ఏంటన్నా నాకు అసలు అర్థమవుతలేదు. నాకు అసలు కేంద్ర విశ్వవిద్యాలయం అదే అంటారు, ఈ 62 కోట్లది అదే అంటారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఏం లేదంటారు, మొత్తం మీరే చేసిందంటారా? సరేలే, ఎట్లా ఉన్న కాంట్రాక్ట్లన్నీ జగిత్యాల నియోజకవర్గంలో పక్కన ఉన్నవి, అక్కడెక్కడో మహబూబ్ నగర్ అక్కడిక్కడ పోయి మీరే చేస్తున్నారు కాంట్రాక్టర్ కంపెనీలు. నేను కాదనను, మీరే చేస్తున్నారు చేసుకోండి. కానీ అవి ప్రజలకు క్వాలిటీ ఎంత వస్తున్నాయి ఎంత పోతున్నాయి ఇక ప్రజలందరికీ తెలుసు, మా మీడియా సోదరులకి అందరికీ కూడా తెలుసు. కాదనడు, కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినాయి అయితే అసలు నిజం ఒప్పుకోవాలి కదా అన్న. నేను ఈ సందర్భంగా గౌరవనీయుల ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగిత్యాలని ఎడ్యుకేషన్ హబ్గా మార్చడానికి వారి కృషి నిజంగా చాలా అద్భుతం. తొందరలోనే అక్కడ భూమి పూజ కూడా జరుగుతుంది, అప్పుడు కూడా మీ అందరికీ మరొకసారి కూడా తెలియజేసుకుంటాను. ఎంపీ గారు మరీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఒకసారి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ప్రజలకు చెందాల్సిన ఆస్తి ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ప్రజలకు అంది తీరాలి. దానికోసం నేను అప్పుడు పోరాటం చేశాను, అప్పుడు ఉన్న పార్టీలో వివక్షను ఎదుర్కొన్నాను, అణిచివేయబడ్డాను. ప్రధాన కారణం అదే అయ్యింది. ఇప్పుడు బయటికి వచ్చాను, ఆ తర్వాత మాట్లాడాను. ఇప్పుడు కూడా ఆ విషయం తెర మీదకి వచ్చింది కాబట్టి నా అనుభవాలు దాని గురించి నేను మీతో పంచుకుంటున్నాను, ప్రజలందరితో పంచుకుంటున్నాను. జరిగిన విషయం ఏంటి అనేది కూడా నేను మీకు తెలియజేసుకున్నాను. ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అయినా, మేమైనా, మా కుటుంబ సభ్యులు, మా నాయకులు, మా కార్యకర్తలైనా కూడా ప్రజల పక్షాన పోరాడతారని మరొక్కసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.